మీకేమర్థమైంది? అల్లాడిపోతున్నారు. కొంతమంది వ్యవహారాలు ఇట్టుంటాయి. పేషెంట్ల దగ్గరికి పోయినప్పుడు ఏం మాట్లాడాలో, వాళ్ళని ఎలా బలపరచాలో, వాళ్ళని ఆ స్థితి నుంచి ఎలా బయటికి తేవాలో తెలియదు. వాడు కాస్త కూస్తో బతుకుదామని ట్రై చేస్తుంటే వీళ్ళ మాటల దెబ్బకి వాడు పూర్తిగా తెచ్చేటట్టు వీళ్ళు వాడి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒక ఆయన ఇంకొక ఆయనతో అన్నాడంట, బెడ్ మీద ఉండి ఏడుస్తుంటే, ఎందుకురా ఏడుస్తావు అంటే, నేను వెళ్ళే అని అంట. ఎదురా చచ్చిపోతున్నానని బాధగా ఉందా, భయంగా ఉందా అన్నాడంట. లేదులేరా, అమ్మా నాన్న కుటుంబం ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైద్దో అని అంటే, వాళ్ళ గురించి ఎందుకు నీకు బాధ? నేను లేనంట అంటే ఏంది? నువ్వు ప్రశాంతంగా చావురా, నువ్వేం ఇబ్బంది పడవాకు, నేను చూసుకుంటాలే, నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా చావని. ఇట్లాంటి సోదరులు కూడా ఉంటారు. నేను మీకు చెబుతున్నా, మన ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఎలా ఉండాలంటే, బతికున్నోడిని సాగు కొట్టేటట్టు ఉండకూడదు, చచ్చినోడిని కూడా తిరిగి బతికించేటట్టు ఉండాలి. చచ్చే స్థితిలో ఉన్నవాడికి కూడా ఊపిరులు ఊదేటట్టు ఉండాలి మాటలు. అవి కూడా దేవుని బట్టి విశ్వాసముతో పలకాలి. పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుని పరిశుద్ధాత్మ, యేసు యొక్క ఆత్మ ఎన్నడైనా భయపడుడి అన్నాడా? భయపడకండి, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. భయపడొద్దు, నిన్ను స్వస్థపరిచేవాడును. భయపడొద్దు, నేను నీకు విడుదల కలగజేతును. భయపడకము, నేను నీకు తోడై ఉందును. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వారిని లేవనెత్తేటువంటి మాటలు, అలసి సొలసిన వారిని ఓరడించేటువంటి మాటలు, ధైర్యము చెడిన వారికి ఊతమిచ్చేటువంటి వాక్కులు, దేవుడు అందించే వాక్కులు, దేవుని ఆత్మ సంబంధులు, దేవుని పిల్లలో వాళ్ళ నోటిని దేవుడు ప్రేరేపించి, హృదయాన్ని ప్రేరేపించి దేవుడు పలికించే మాటలు అట్లుంటాయి. అలాంటి వాక్కు మనం కలిగి ఉండాలి. అలా కాకుండా దుష్ప్రేరణలు కలిగి దిగజారిపోయిన మాటలు వస్తున్నాయి అంటే మనల్ని సైతానుగాడు శోధిస్తున్నాడని అర్థం. మన పక్కన వాళ్ళ దగ్గర ఆ మాటలు వస్తున్నాయి అంటే ఆడికొచ్చి పని చేస్తున్నాడని అర్థం.